ఇక్కడికి వచ్చేసినటువంటి పాతికేయ మిత్రులకందరికీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ చేయిస్తారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, అదేవిధంగా ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ సీట్లు పెంచుకొని పేద విద్యార్థులకందరికీ విద్యను అందించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థ అయితే లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థి తల్లులను నడ్డి ఒలుస్తూ అదేవిధంగా 30,000 నుంచి 40,000 రూపాయలకు పాఠ్య పుస్తకాలు అమ్ముతూ ఈ జిల్లా వాసులను దోచుకుంటున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ ద్వారా మేము కరువు జిల్లా కాబట్టి ఈ కరువు ప్రాంతంలో లక్షలాది రూపాయల ఫీజులు కట్టలేని చాలామంది ఉన్నారు. వారికి అందరికీ ప్రైవేటు విద్య అందాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యవర్గ సమావేశము, అదేవిధంగా ముఖ్య ఉద్దేశము. ఇంకోటి ఏమంటే ఇక్కడ ఏవైతే నారాయణ, చైతన్య, వివిధ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా దీనిపైన మేము డిఓ గారికి, ఆర్ఐఓ గారికి ఎన్నోసార్లు వినతి పత్రాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. అదేవిధంగా ప్రభుత్వాలైనా కళ్ళు తెరిచి కరువు జిల్లా కాబట్టి కరువు ప్రాంతంలో పంటలు పండవు, ఏమి పండవు. ఇక్కడ ఏవైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థల్లో 50% ఫీజులు రాయితీ కల్పించాలని ఈ విధంగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మీడియా మిత్రులందరికీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ తరఫున ధన్యవాదాలు. ఈరోజు అనంతపూర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. మేము ఈరోజు అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద రాజీ లేనటువంటి పోరాటం చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ సిద్ధంగా ఉంది. ఈరోజు జరిగేటటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో తమిళనాడు తరహాలో ఫీజుల నియంత్రణ మీద సమగ్ర చట్టం చేయాలని చెప్పి, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజుల నిధులను విడుదల చేయాలని చెప్పి, ప్రతి సంవత్సరం ఏదైతే జాబ్ క్యాలెండర్ అని చెప్పి పాదయాత్రలో భాగంగా హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలని చెప్పి ఈరోజు విద్యారంగంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల మీద కూటమి ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఈరోజు మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటిదాకా నిరుద్యోగ భృతి చెల్లించలేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది సంవత్సరాల వారీగా కొన్ని లక్షల మంది డిగ్రీ, పీజీ, పిహెచ్డి పట్టాలు పట్టుకొని బయట రాష్ట్రాలకు వలసలు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద ఒక సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వాలి. అదేవిధంగా నిరుద్యోగం ఏదైతే ఉందో నిరుద్యోగుల వలన చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నిటి మీద ఈరోజు జరిగేటటువంటి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ స్టూడెంట్ జేఏసీ విద్యార్థులు మరియు నిరుద్యోగుల పక్షాన రాజీ లేనటువంటి పోరాటాన్ని నిర్మించడానికి ఈరోజు రాష్ట్ర చైర్మన్ గారైనటువంటి డాక్టర్ డివి కృష్ణ యాదవ్ గారి నేతృత్వంలో ముందుకు అడుగేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర కార్యవర్గం సమావేశం తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. కొత్త అధ్యక్షులు గారు ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర కమిటీని మరియు జిల్లా అధ్యక్షుల వారిని కూడా వారిని నియమించి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ సంఘం యొక్క బలోపేతానికి ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు వచ్చినటువంటి నాయకత్వం మొత్తం కూడా ఈరోజు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా శిరస వహిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.